ఆంధ్రప్రదేశ్లో ఎవరూ ఊహించని ఫలితాలు వస్తాయని టీడీపీ నేత చింతమనేని ప్రభాకర్ అన్నారు. తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడిని తెలంగాణ, ఏపీకి చెందిన పలువురు టీడీపీ నేతలు కలిశారు. టీడీపీ, జనసేన, బీజేపీ కూటమి అధికారంలోకి వస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు. చంద్రబాబు సీఎం కాబోతున్నారని, ఆయనకు బొకే ఇచ్చేందుకు హైదరాబాద్ వచ్చినట్లుగా తెలిపారు. మర్యాదపూర్వకంగా కలవటానికి వచ్చాము. ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఆయన ఒకసారి కలిసి బొకే ఇచ్చి విషయం చెప్దామని వచ్చాం. విషయాలు ఏమి చర్చించాల్సినటువంటి అవసరం ఏమీ ప్రజెంట్ ఏది చర్చించేటువంటి అవకాశం లేదు. ఇంకా ఎప్పుడు కౌంటింగ్ జరుగుతుంది, ఎప్పుడు ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేస్తాడు అనే ఒక్కటే తప్ప వేరే ఇష్యూ ఏం లేదు. అవన్నీ తప్పకుండా ఆయన నిర్ణయం తీసుకుంటారు. ఇంకా అక్కడ దాకా మేము వెళ్ళలేదు. కానీ అందరూ అయితే మాత్రం వచ్చి అభినందనలు తెలియజేస్తున్నారు. ఓటింగ్ సర్వీస్ మీరు ఊహించినంత మీ మీడియాకి తెలుగు రెండు రాష్ట్రాల ప్రజలకి అందనంత వస్తుంది కూటమి. ఆ విధంగా గెలవబోతున్నాం. అధికారంలోకి కూటమి రాబోతుంది. చంద్రబాబు గారు ముఖ్యమంత్రి కాబోతున్నారు. ఎవరు ఎన్ని దాడులు చేసినా ప్రజాస్వామ్యంలో ప్రజాస్వామ్యబద్ధంగా ఏ విధంగా ఎదుర్కోవాలో ఇది వాళ్ళు పుట్టినటువంటి పార్టీ కాదు. అన్ని విధాలుగా కూడా మా నాయకుడికి అవగాహన ఉంది. ప్రతి దాన్ని ఏ విధంగా కూడా హ్యాండిల్ చేయాలో మాకు తెలుసు. ఏది జరిగినా దేన్నైనా ఎదుర్కొంటానికి సిద్ధంగా మేము ఉన్నాం. తెలుగుదేశం, జనసేన కూటమి రెడీగా ఉంది. చాలా రోజుల తర్వాత మా జాతీయ అధ్యక్షులు నారా చంద్రబాబు నాయుడు గారు తెలంగాణ తెలుగుదేశం పార్టీ ముఖ్య నాయకులతో ఈరోజు సమావేశం చెప్పారు. అందరిలో కూడా ఒక నూతన ఉత్సాహంతో చంద్రబాబు నాయుడు గారిని ఈరోజు కలవడం జరిగింది. అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా రాష్ట్ర కమిటీలో ముఖ్య నాయకులు అందరూ కూడా హృదయపూర్వకంగా చంద్రబాబు నాయుడు గారికి అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చెప్పారు. సీఎం ఇన్ వెయిటింగ్ అని చెప్పేసి అందరూ కూడా ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయాలని చెప్పేసి వాళ్ళు నమ్మకంతో అడ్వాన్స్ కంగ్రాచులేషన్ చంద్రబాబు నాయుడు గారికి చెప్పడం జరిగింది. అదేవిధంగా గత 6 నెలలుగా చంద్రబాబు నాయుడు గారికి అక్రమ అరెస్టు తర్వాత అనేకమైనటువంటి పరిణామాలు తెలంగాణలో చోటు చేసుకున్నాయి. చంద్రబాబు నాయుడు గారు కూడా క్లియర్గా వ్యక్తం చేశారు. మీరు పోటీ నుంచి తప్పుకున్న పార్టీలో ఉన్నటువంటి పరిస్థితులు అర్థం చేసుకొని అందరూ కూడా పార్టీకి విధేయులుగా ఉన్నందుకు అందరూ కూడా కృతజ్ఞతగా తెలిపారు.